నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. నేను లక్ష్మీ పాకనాటి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ అలాగే కోడలు ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారా? అసలు అభిషేక్ ఐశ్వర్యరాయ్ మధ్య ఏం జరుగుతోంది? నిజంగానే వారిద్దరి మధ్య విభేదాలున్నాయా? త్వరలో వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా? అసలేం జరుగుతుంది అన్నది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకుల వ్యవహారం తీవ్రంగా హాట్ టాపిక్గా మారుతోంది. అయితే రకరకాల ఊహాగానాలు వస్తున్నప్పటికీ అటు బచ్చన్ ఫ్యామిలీ కానీ ఇటు ఐశ్వర్య సన్నిహితులు కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అటు అభిషేక్ బచ్చన్ ఇటు ఐశ్వర్యరాయ్ వ్యవహారంలో అసలు ఏం జరుగుతోంది, ఇద్దరి మధ్య అసలు ఏమైనా గొడవలు ఉన్నాయన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ వ్యవహారం మరింత రచ్చగా మారింది. అయితే తాజాగా ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ రిలేషన్షిప్ బ్రేకప్ వార్తలకు సంబంధించిన విషయంలో ఓ ట్విస్ట్ బయటకు వచ్చింది. అదేంటంటే ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించేందుకు అలాగే ఇద్దరు విడిపోకుండా కలిసి ఉంచేందుకు అటు బాలీవుడ్ నుంచి ఇటు ఫ్యామిలీ నుంచి కూడా సన్నిహితులు ఫ్రెండ్స్ వీరందరూ కలిసి అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ మధ్య దూరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇద్దరు సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. అయితే గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరు విడిపోతున్నారని రకరకాలుగా ఊహాగానాలైతే వస్తున్నాయి. వీరిద్దరి గురించిన వార్తలు ఇటు డైలీ సీరియల్గా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అంబానీ ఇంట పెళ్లి జరిగిన సమయంలో బిగ్ బి ఫ్యామిలీ విషయాలు బయటకు వచ్చాయి. అనంత్ అంబానీ పెళ్లికి ఐశ్వర్య తన భర్తతో కలిసి రాకపోవడం అలాగే అభిషేక్ కూడా తన ఫ్యామిలీతోనే ఉండడంతో దాదాపు విడిపోయారనే వార్తలకు బలం చేకూరింది. అయితే ఇటీవల అభిషేక్ బచ్చన్ మీడియాతో మాట్లాడారు. విడాకుల వ్యవహారంపై పరోక్షంగా స్పందించారు. తాము విడిపోయినట్టు వస్తున్న వార్తలను ఖండించలేదు, అలాగని సమర్థించను లేదు. కానీ నేను ఇంకా వివాహితుణ్ణే అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. దీనిపైనే మరోసారి రచ్చ నడుస్తోంది. వివాహితుణ్ణే అని చెప్పడంలో ఆంతర్యం ఏంటి అనే ప్రశ్నలకు సమాధానం ఏంటనేది ఇప్పటికీ ప్రశ్నగానే మారింది. ఇదే సమయంలో ఐశ్వర్యరాయ్ ఓ వ్యక్తితో క్లోజ్గా మూవ్ అవుతోందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఐశ్వర్యరాయ్ జిరాక్ మార్కర్ అనే ఓ డాక్టర్తో సన్నిహితంగా మెలుగుతోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ స్నేహం ప్రస్తుతం వేరే రిలేషన్గా మారిందని కొంతమంది బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. ఇక రీసెంట్గా ఆ డాక్టర్తో కలిసి ఓ ఈవెంట్లో పాల్గొన్న ఐశ్వర్య ఆయనకు ముద్దులు పెట్టడంతో దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అటు కాలేజ్ డేస్ నుంచి కూడా ఐశ్వర్యరాయ్ జిరాక్ మార్కర్ ఇద్దరు సన్నిహితంగానే ఉంటున్నారని, కానీ వీరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని వారు క్లారిటీ ఇస్తున్నారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే ఐశ్వర్య అభిషేక్ మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించేందుకు వారిని మళ్లీ కలిపేందుకు ఇటు స్నేహితులు సన్నిహితులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వారి ప్రయత్నాలకు ఇద్దరు కూడా సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. అయితే విడాకుల వరకు వెళ్లకుండా సినీ ఇటు ఫ్యామిలీ వర్గాలు చొరవ తీసుకుంటున్నారనేది ఇప్పుడు కొత్తగా వస్తున్న సమాచారం. అయితే అభిషేక్ కూడా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య గురించి చెప్పుకోవాల్సి వస్తే అందానికే అసూయ పుట్టే అందం ఆమెది. అలాంటి అందాన్ని సొంతం చేసుకోవాలని కలలుగన్న రాకుమారులు ఎందరో. 2 దశాబ్దాల కిందట ఐశ్వర్యరాయ్ అంటే ఒక సంచలనం. అందరూ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ఇలా బాలీవుడ్ స్టార్ల డేట్స్ కోసం ఎదురు చూస్తే వీరందరూ కూడా ఐశ్వర్యరాయ్ డేట్స్ కోసం ఎదురు చూసేవారు. అంతటి క్రేజ్ను ఈ బ్యూటీ సొంతం చేసుకుంది. ఇక బిగ్ బి కోడలుగా అభిషేక్ బచ్చన్ భారీగా అడుగుపెట్టింది ఐశ్వర్యరాయ్. అయితే బిగ్ బి అమితాబ్ ఎంట కోడలిగా అడుగు పెట్టకముందు ఐశ్వర్యరాయ్ మీద ఎంతోమంది హీరోలు మనసు పారేసుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కలలు కూడా కన్నారు. ఈ నేపథ్యంలోనే ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ మధ్య ప్రేమాయణం సాగుతోందని, ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని, హనీమూన్కు న్యూయార్క్కు వెళ్ళిపోయారని అప్పట్లో రూమర్లు వచ్చాయి. కానీ ఆ ప్రచారాన్ని ఖండించారు ఐశ్వర్యరాయ్. అయితే 2007లో అభిషేక్ బచ్చన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఐశ్వర్యరాయ్. వీరిద్దరికీ ఆద్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లుగా ఇద్దరూ కలిసే ఉంటున్నారు. అలాగే అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ గత కొద్ది రోజులుగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు మాత్రం షికారు చేస్తున్నాయి. ఇద్దరికీ మధ్య విభేదాలు వచ్చాయని, అవి అగాధంలా మరింత పెరిగిపోతున్నాయని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఇక అధికారికంగా ప్రకటించాల్సింది మాత్రమే ఉందంటూ జోరుగా ప్రచారం అయితే సాగుతోంది. అయితే ముంబైలో అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుక సందర్భంగా బిగ్ బి ఫ్యామిలీ విషయాలు బయటకొచ్చాయి.
అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకకు ఐశ్వర్యరాయ్ ఆద్యతో కలిసి ఒంటరిగా రావడం, అలాగే అభిషేక్ బచ్చన్ అటు ఫ్యామిలీ మెంబర్స్తో, తల్లిదండ్రులు అలాగే సోదరుతో కలిసి అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు హాజరవడంతో వీరిద్దరూ విడిపోబోతున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. ఎందుకంటే భార్యాభర్తలుగా ఉన్న అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ కలిసి రాకుండా విడివిడిగా రావడమేంటన్న చర్చ అయితే కొనసాగింది. ఇక ఆ తర్వాత కూతురు ఆద్యతో కలిసి ముంబై ఎయిర్పోర్ట్లో ఐశ్వర్యరాయ్ ఒంటరిగా కనిపించడం, ఆ తర్వాత విదేశాలకు వెళ్లిపోవడంతో ఏదో జరిగిపోతోందని, అలాగే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడిపోతున్నారంటూ మరింత ప్రచారం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ట్విస్ట్ అయితే బయటకు వచ్చింది. ఇక అనంత్ అంబానీ పెళ్లి వేడుక తర్వాత కూతురు ఆద్యతో కలిసి ఐశ్వర్యరాయ్ ముంబై ఎయిర్పోర్ట్లో ఒంటరిగా కనిపించడం, అలాగే విదేశాలకు వెళ్లిపోవడంతో ఇటు అభిషేక్ బచ్చన్తో విడాకులు నిజంగానే తీసుకుంటున్నారు, దాదాపు విడాకులు ఖాయమైపోయినట్టుగా మరింత ప్రచారం అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో వ్యక్తితో ఐశ్వర్యరాయ్ క్లోజ్గా ఉన్న ఫోటోలు విడుదల కావడంతో ఇక అసలు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడిపోతున్నారని అధికారికంగా ప్రకటించడం మాత్రమే మిగిలి ఉందంటూ మరింత ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ట్విస్ట్ బయటకు వచ్చింది. అదేంటంటే ఇటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ను కలిపి ఉంచేందుకు, వారిద్దరి మధ్య దూరాన్ని తగ్గించేందుకు ఇటు సన్నిహితులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అలాగే బాలీవుడ్ వర్గాలు కూడా ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో లేటెస్ట్గా ఓ ట్విస్ట్ అయితే బయటకు వచ్చింది. అదేంటంటే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ మధ్య దూరాన్ని తగ్గించేందుకు, అలాగే ఇద్దరు కలిసి ఉండేలా ప్రయత్నిస్తున్నారట ఇటు సన్నిహితులు, అటు ఫ్రెండ్స్, ఫ్యామిలీ వర్గాలు, ఇటు బాలీవుడ్ వర్గాలు కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారు చేస్తున్న ప్రయత్నాలకు ఇటు అభిషేక్ బచ్చన్, అటు ఐశ్వర్యరాయ్ సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తోంది. చూడాలి మరి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వెయిట్ చేయాల్సిందే.